ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ వందనములు. అయ్యా, ప్రతి వాళ్ళు దేవుడని విశ్వసిస్తున్నారు. దేవుడని భయము, భక్తి చూపుతూ ఉన్నారు. మంచిదే. కానీ దేవుడు అంటే లక్షణాలు, దేవుడు అంటే ఆత్మ, దేవుడు అంటే ఆత్మ, దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే మృతులను సజీవులుగా చేయువాడు దేవుడు. మీరు ఆరాధిస్తున్న దేవునికి ఈ లక్షణాలు ఉన్నాయా లేదా? ఈ లక్షణాలు గలవాడు మాత్రమే దేవుడు. ఈ లక్షణాలు లేనివాడు దేవుడు కాదు. మనుషులు ప్రేమ చూపొచ్చు, సాయం చేయొచ్చు. చేసిన వాళ్ళని ఏమంటారంటే దేవుని సాయము, దేవుడు బుద్ధి పుట్టిన వల్ల చేయగలిగాడు. ఈరోజు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్న ఉన్నాడు. ఆరోగ్యశ్రీ కోసము, పేదల కోసము, పింఛన్ కోసము, సమాన ఉద్యోగాల కోసము, ఇంకా నాకు తెలియనివి అనేక పేద ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాడు. అనలక పోరాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరూ దేవుని ప్రేమ, దేవుళ్ళు కారు. వారు చూపేది మొత్తం కేవలం దేవుని ప్రేమ. దేవుడు ఇట్లా గొప్ప వాళ్ళ ద్వారా పేద ప్రజలకు రక్షణగా లీడర్లను వాడుకుంటాడు. దేవుడు అయితే కాడు, కానీ దేవుని ప్రేమను చూపుతున్నారు అన్నవాళ్ళు చాలామంది. అక్కడ మాయావతి మేడము, ఇంకా నాకు చాలామంది తెలియదు. కమ్యూనిస్ట్ లీడర్లు ఎంతోమంది పేద ప్రజల కోసం చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కమ్యూనిస్టులు ఎకరాలు భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది మొత్తం దేవుని ప్రేమనే, కానీ వీళ్ళు దేవుళ్ళు కాదు. భూమిన రాజులు అనే వాళ్ళు ఉన్నారు, మస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు, వైఎస్ఆర్ పార్టీల పెద్దలు, టీడీపీల పెద్దలు, అంటే పెద్ద పార్టీ స్థాపించిన గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతోమంది పేదల కోసం చాలా పనిచేశారు. వీరందరూ దేవుని ప్రేమనే, కానీ దేవుళ్ళు కాదు. దేవునికి ఉండాల్సిన ఆ లక్షణాలు ఉన్నాయా లేవా, మీరు అనుసరిస్తున్న దేవునికి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఉంటేనే దేవుడు, లేకపోతే లేదు. నేను అనుసరించే దేవునికి ఉన్న ఈ లక్షణాలు నేను అనుసరిస్తున్నాను. నేను అనుసరించి దేవుడు ఎవరో మరీ మాట్లాడుకుందాం. అందరికీ వందనాలు. మీరు పరిశోధించుకోండి ఫస్ట్. మన దేవుడిచ్చాడు చిన్న కారు. అందరికీ వందనములు. నా పేరు భూమా వాడాల సీను.